నమస్కారం అండి. 40 సంవత్సరాల క్రితం మరి మనమయ సంఘాన్ని ఏర్పాటు చేశారు మా పెద్దలు. మరి దీనికి కొన్ని సంవత్సరాలు నేను కూడా అధ్యక్షుగా పనిచేశాను. తమ్ముడు ఇప్పుడు మా కృష్ణమాచారి గారు అధ్యక్షులుగా, తుంగోలు కృష్ణమాచారి అధ్యక్షులుగా, మా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి విష్ణు గారు, కోశాధికారి శ్రీరాములు గారు ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కమ్మరి ఒడ్రంగులు సమాజ నిర్మాణ కర్తలు. ఈ సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడే వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణ దాంట్లో కమ్మరి ఒడ్రంగుల వారు. ప్రతి కులం వారికి వీళ్ళు అండగా నిలబడి ప్రతి వాళ్లకు నేతా వారికి మగ్గం తయారు చేస్తారు, పద్మశాలీలకు మగ్గం, కుమ్మరునికి సారె తయారు చేస్తారు, అదేవిధంగా రైతులకు నాగన్లు పుట్టుకలు తయారు చేస్తారు, అదేవిధంగా మత్స్యకారులకు బోట్లు తయారు చేస్తారు, ఒంటరి కార్మికులు గడపారులు పారలు తయారు చేస్తారు. అలాంటి కులము మాది విశ్వబ్రాహ్మణ మనమయ కులం. అయితే రాను రాను మరి ఫారెస్ట్ అధికారులు మాత్రం మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి. ఇది 22 సంవత్సరాల పోరాటం అండి. ఈ పోరాటంలో భాగంగా మేము అప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నప్పుడు, మరి ఢిల్లీలో కూడా జయరాం రమేష్ గారితో, మరి అదేవిధంగా మరి ఈయన ప్రకాష్ జవదేకర్ గారితో ఫైట్ చేశామండి. మా సమస్యలు సానుకూలంగా స్పందించాలని గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చాము. ఎన్నోసార్లు మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెడితే వీళ్ళు స్పందించకపోతే మీరు ఏ విధంగా స్పందిస్తారంటే ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఇదే ధర్నా చేసాం. జంతర్ మంతర్లో కూడా మాకు అనుకూలంగా ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి చేశారు. దాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదైతే మాకు 44 తీల కర్రను ఎగ్జామ్టెడ్ ఇచ్చారండి ఈ తెలంగాణ గవర్నమెంట్. 44 తీల కర్రను ఎగ్జామ్టెడ్ ఇచ్చే కర్ర కొట్టుకోవచ్చు, వ్యవసాయ పనిముట్లు చేయొచ్చు. లైసెన్స్ విధానం వాళ్ళకి లేకుండా కేరళ రాష్ట్రంలో కానీ, గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్రలో కానీ, బెంగాల్లో కానీ అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ అమలు చేయడం లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మా మిషన్లన్నీ జేసీబీ పెట్టి ఉడకించారండి. ఎంతోమంది దాదాపు 600 సామీలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడ్డారండి. ఇదంతా మేము చూస్తున్నాం. మేము ఎంతోమంది కలుస్తున్నాము, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు. మరి ఎవరికి విన్నవించినా కానీ మా సమస్య సాల్వ్ కాదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మొన్న జరిగిన గవర్నమెంట్లో కేసీఆర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు, ఎన్నిసార్లు కలిసినా, ఏ మినిస్టర్ లెవెల్ మీటింగ్లు పెట్టినా మా సమస్య సాల్వ్ చేయక మాకు చాలా బాధ పెట్టింది. దానికి అనుగుణంగా మరి మా తమ్ముడు చెప్పినట్టు, కృష్ణమాచారి చెప్పినట్టు మేము ఎంత పర్సెంట్ ఉన్నామో అంత పర్సెంట్ మరి వాళ్ళకు ఓటమికి మేమే కారణం అయ్యాము. ఆయన ఓడించి మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మేము చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం, మేము వ్యవసాయదారులకు పట్టుకు చేస్తున్నాం. ఒక మాట చెప్పండి సార్ మీకు, ఇప్పుడు గుడంబ అనేది ఇది ఒక సమాజాన్ని కీడు చేసి గుడంబ తయారు చేసే ప్రత్యేక మార్గం చూపించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎంతో మందికి వేరే వృత్తులు చేస్తున్న వాళ్ళు పేరు చెప్పొద్దు, వేరే వృత్తులు చేస్తున్న వారికి కూడా మరి ఉపాధి కల్పించిన ప్రభుత్వాలు. మరి మాకు చిన్న విషయాలు మేము అడిగినాయి. మా సామీలకు వ్యవసాయదారులే పనిముట్లు చేసే వాళ్ళకు మరి మాకు సామీలకు లైసెన్స్ విధానం పేరుతో మమ్మల్ని నానా చిత్రీకరిస్తున్నారు. మా తాతలు తండ్రులు కూడా ఈ వృత్తిని చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు చేసి బ్రతుకుతున్నారు. మరి 44 కర్ర మాకు ఎందుకు ఎగ్జామ్టెడ్ ఇచ్చారు? ఎగ్జామ్టెడ్ ఇచ్చిన కర్రను మరి మేము చేసుకోమనే మాకు ఇచ్చినాక మాకు ఫారెస్ట్ ఉందా? మేము దొంగలమా? ఫారెస్ట్ ఉంది, ఆదిలాబాద్లో ఉందండి, మరి శ్రీశైలంలో ఉన్నది, అక్కడ ఉంది ఫారెస్ట్. ఇక్కడ ఫారెస్ట్ రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మెడ్చల్ కానీ, అదేవిధంగా భువనగిరి కానీ, ఇక్కడ రంగారెడ్డి, ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ పెట్టి 600 సామీలు ఇచ్చేసి వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. దానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాము. మరి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా మరి వాళ్ళ బాధలు తెలుసు. మరి మేము మొన్న మా తమ్ముని ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారితో కలిశాము. మరి నేను కూడా 4-5 సార్లు ముఖ్యమంత్రి కలవడం జరిగింది. మరి ఏ సమస్య అయినా కానీ ఇమీడియట్గా పరిష్కరించాలి, మా కమ్మరి ఓడ్రాంగులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా కమ్మరి మిషన్లో 120 ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ తోటి పర్మిషన్ ఉన్నటువంటి ఏ ఒక్క రిసిప్ట్ చూపించినా, 2014 కంటే ముందు ఉన్నటువంటి రిసిప్ట్ ఏ చూపించినా ఈ ప్రభుత్వం లైసెన్సు బేషరతుగా జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వంతో ఏ రకంగా మేము చేయించుకోవాలో మాకు తెలుసు. అట్లనే
కార్పెంటర్ షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి. మొత్తం టోటల్గా మాకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా కూడా వెంటబడున్నాం. మాకు సబ్సిడీతో అవసరం లేదు. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఈ ప్రభుత్వము మాకు పావుల వడ్డీకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లనే 119 ఎమ్మెల్యేలకు మా యొక్క వడ్ల కమ్మరి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగే అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యేనైనా మా గురించి ప్రస్తావించకుంటే 119 మంది ఎమ్మెల్యేల ఇంటి ముందల మేము సాగు డబ్బు కొట్టి వారికి నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వము తక్షణమే ఈ కర్రకోత మిషన్లకు లైసెన్సులు మంజూరు చేయకుంటే ఈ అసెంబ్లీని ముట్టడిస్తాము. ఈ యొక్క అరణ్యపురంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా మా మీద వీళ్ళు ఫారెస్ట్కి పోయి వీళ్ళు చెట్లన్నీ కొడతారని చెప్పి అంటున్నారు. ఏ ఒక్కరన్నా పోయి మా కమ్మరి వడ్రంగులు ఏదన్నా ఫారెస్ట్కి పోయి ఒక్క చెట్టు కొట్టినట్టు మీరు నిరూపిస్తే మేము ఈ కర్రకోత మిషన్లు మేము అడగము. లేని ఏడల మా కర్రకోత మిషన్లు పేషెంట్కి ఇవ్వాలి. లేదంటే ఫారెస్ట్కి ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే ఒక్కొక్క టింబర్ డిపోకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధర్నా చౌక్లో కమ్మరి వడ్రంగి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వడ్ల కమ్మరులను చాలా వేధిస్తున్నారు. వారి వేధింపులు తగ్గాలి, ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు దుగ్గడ మిషన్లో బెన్సా ఉండొద్దు, ఆ బెన్సాను తీసేయాలి మీరు అని స్థానికులను కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి మామూలుకు అలవాటై వాళ్ళు వీళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఇవ్వండి. లేదంటే మేము మా వడ్ల కమ్మరంలో అందరము రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమం మళ్ళీ రోడ్ల మీదే జరుగుతుంది. ధర్నా చౌక్లో మాత్రం జరగదని కూడా నేను తెలియజేసుకుంటూ మా వడ్ల కమ్మరాలకు కానీ విశ్వబ్రహ్మణులకు నామినేట్ పోస్టులు తప్పకుండా ఈ ప్రభుత్వంలో కల్పించాలని కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ.